చూపించారు కదా, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయన్నది ఏం చూపించలేదు మనం. 8,000 అదే అంటున్నారా? ఓకే, ఎన్ని ఓట్స్ 8,926 ఓట్లు ఫస్ట్ రౌండ్ లో కాంగ్రెస్ కి పడ్డాయి. 8,864 ఓట్లు బీఆర్ఎస్ కి పడ్డాయి. ఓకే, యా, చాలా చాలా ఫైట్ హోరాహోరీ ఉన్నది. ఇది ఎక్కడికి దారి తీస్తుంది అన్నది చూడాలి. సో 16,000 ఓట్లు లెక్కించింది. మొత్తం 17,000 ఓట్ల చిల్లర లెక్కించారు. 17,000 ఓట్ల చిల్లర లెక్కించారు అంటే హాఫ్ ఆఫ్ ది ఓట్స్ కంప్లీట్ అయిపోయినాయి. అంతే కదా? రైట్. 8,800, 8,900. ఓకే, సో ఫస్ట్ రౌండ్ ఈవీఎం ఓట్స్ బీజేపీది రాలే కదా? బీజేపీది రాలే. సో ఈ లెక్కన చూస్తే బీజేపీకి ఎన్ని పడ్డట్టు మీరు చూడండి, లెక్కేయండి కదా, అర్థమైపోతుంది కదా. 31,000 ఓట్లు పడ్డాయి, 17,000 కౌంట్ అయిపోయింది. డివిజన్ల వారీగా ఓట్లు ఉన్నాయి. ఫామ్ 20. అనిల్ ఒకసారి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. అనిల్, ఏం జరుగుతున్నది? రెండో రౌండ్ సంబంధించినటువంటి ఫలితాలు కూడా కాసేపటి క్రితమే వెలువడడం జరిగింది. సో రెండో రౌండ్ సంబంధించినటువంటి ఫలితాల్లో 130 ఓట్ల లీడ్ లో నవీన్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ లీడ్ లో ఉన్నాడు. మొదటి రౌండ్ 130, 130 ఓట్సా? ఓకే, 130 ఓట్స్ లో ఫస్ట్ రౌండ్ ఏమో 62 ఓట్ల లీడ్, సెకండ్ రౌండ్ లో 130 ఓట్ల లీడ్ తోటి మొత్తం కలిస్తే దాదాపుగా 192 ఓట్ల లీడ్ లో మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దూసుకెళ్తున్నాడు. ఇది కూడా షేక్పేట సంబంధించిన మీరు 130 ఓట్స్ అన్నారు. 130 అంటే సెకండ్ రౌండ్ కలుపుకుంటే 190 చెప్తున్నారా? ఎగ్జాక్ట్లీ. సెకండ్ రౌండ్ కలిపి 130యా? ఇంతకుముందు ఫస్ట్ రౌండ్ ఏమో 62 సంబంధించినటువంటి ఓట్ల లీడ్ లో నవీన్ యాదవ్. ఓకే, సెకండ్ రౌండ్ కి వచ్చిన తర్వాత 130. ఓకే ఓకే, ఇదంతా కూడా షేక్పేట సంబంధించినటువంటి డివిజన్ లో వచ్చిన లేదు. ఇది షేక్పేట లేదని యాక్చువల్గా షఫిల్ చేస్తున్నారు. మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆల్ డివిజన్స్ ని షఫిల్ చేస్తున్నారు. ఇందులో కొన్ని ఏరియాస్ కూడా కలిసినాయి అని అంటున్నారు. వేరే సమాచారం అయితే అంటే ఇప్పుడు షేక్పేట తర్వాత వెంగళరావు నగర్ ఇట్లా అంటే డివిజన్ల వారిగా లెక్కిస్తారని చెప్పేసి నిన్ననే ఎన్నికల అధికారులు సైతం కూడా చెప్పారు. షేక్పేట నుంచి మొదలవుతుంది, దాని తర్వాత వెంగళరావు నగర్, తర్వాత రేవంత్ నగర్, యూసఫ్ కూడా ఇట్లా వాళ్ళు వరుసగానే లెక్కిస్తామని చెప్పేసి కూడా నిన్న ఎన్నికల అధికారులు సైతం కూడా స్పష్టం చేసిందన్న. ఓకే, సో ఇప్పుడు 190 ఓట్స్ లీడ్ లో ఉందా కాంగ్రెస్? 190 ఓట్ల లీడ్ లో తోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందు వరుసలో ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్థమైంది. అఫీషియల్ కాసేపట్లో ప్రకటిస్తారు. ఓకే, సో ఫైట్ హోరాహోరీ ఉన్నట్టే కదా, ఏమంటున్నారు కదా? ఖచ్చితంగా. అంటే ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు అయితే కూడా 192 ఓట్ల లీడ్ అయినప్పటికీ కూడా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే షేక్పేట సంబంధించిన డివిజన్ అని చెప్పేసి ఒక పక్కన ప్రచారం అవుతున్నటువంటి నేపథ్యంలో షేక్పేట డివిజన్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వెనకంజలే ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు కూడా భావించడం జరిగింది మొదట్లో. కానీ అనుకోండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి దీనిలోకి రావడం కొంత వాళ్ళైతే హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. సరే, ఇప్పుడు ఇంకొకటి బీజేపీకి ఎన్ని ఓట్లు పడ్డాయి? ఆ లెక్కేం లేదా? బీజేపీ పార్టీని అసలు దానిపైన ఎవరు కూడా దృష్టి సారించట్లేదు. సో అఫీషియల్ గా వాళ్ళైతే అనౌన్స్మెంట్ చేయట్లేదు కాబట్టి కేవలం రెండు పార్టీల మధ్య ఐ థింక్ అంటే ఇన్ఫర్మేషన్ కొంత ఇది ఉన్నది. ఇప్పుడు లీడ్ 1000 అని కూడా చెప్తున్నా. ఒక్కసారి క్లారిటీ తీసుకోండి అనిల్. ఒక్కొక్క రకంగా ఇస్తున్నారు. అవునవునా? యా. ఇప్పుడు ఇది అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేయలేదు కదా ఇంకా. సో ఇది రకరకాలుగా వస్తున్నది. కొన్ని ఛానల్స్ లో 1000 లీడ్ 1092 అని ఒక ఛానల్లో వస్తున్నది. రెండో రౌండ్ లో బీఆర్ఎస్ కి 8,609 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ కి 1,082 ఓట్ల లీడ్ వచ్చిందని అంటున్నారు. ఒక్కసారి క్లారిటీ తీసుకొని ఫోన్ చేయండి. ఓకే. సో ఒకవేళ కనుక ఇదే నిజమైతే 1092 ఓట్ల లీడ్ కనుక నిజమైతే ఇది కొంత కాంగ్రెస్ కి మరింత ఎడ్జ్ ఉండే అవకాశం అయితే కనబడుతున్నది. మరి ఫస్ట్ రౌండ్ లో ఎందుకు అనంటే ఫస్ట్ రౌండ్ టోటల్ గా ఓన్లీ షేక్పేట్ కి సంబంధించిన ప్యూర్ 40 అసెంబ్లీ బూత్ల మన పోలింగ్ బూత్లకు సంబంధించిన రిజల్ట్, మిగతాదేమో షఫల్ అయింది. సెకండ్ రౌండ్ కి వచ్చేసరికి ఇందులో వెంగళరావు నగర్ కలిసింది, ఎర్రగడ్డ కూడా కలిసింది. కన్ఫ్యూజన్ ఉన్నది, క్లారిటీ రావాలి. ఎందుకంటే ఇది అఫీషియల్ గా మనం ఆ లోపల ఏం జరుగుతున్నదని బయట పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు. ఒక్కసారి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే మనకు క్లియర్ గా తెలిసిపోతుంటది. ఒక్కసారి వీరేశం గారికి ఒకసారి కాల్ చేద్దాం, ఎమ్మెల్యే. వీళ్ళకి ఏమైనా క్లారిటీ ఉంటుందేమో, వీళ్ళు ఆల్రెడీ పనిచేసినారు కదా. నమస్తే అన్న, వీరేశం గారు. అన్న, ఏమైనా క్లారిటీ, మీరు లైవ్ లో ఉన్నారు, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏమైనా క్లారిటీ ఉందా అన్న? ఇప్పుడు డివిజన్ వైజ్ గా ఓటింగ్ చేస్తున్నారా లేకపోతే షఫిల్ చేస్తున్నారా?
డివిజన్ అంటే ఒక సీరియల్ తీసుకొని సీరియల్ ప్రకారంగా కౌంటింగ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ సేక్పేట నుంచి స్టార్ట్ అయింది. ఆ కంటిన్యూషన్ లో సీరియల్ ప్రకారంగా వస్తుంది అనేటువంటిది మాకున్నటువంటి అంచనా. అంటే ఫస్ట్ మొత్తం అంతా ఒక డివిజన్ చేస్తున్నారా, దాన్ని ఇంకో కొన్ని డివిజన్ లో పోలింగ్ బూత్లు యాడ్ చేస్తున్నారా అన్నది క్లారిటీ లేదు. అంటే ఇప్పుడు నీకు సేక్పేటలో ఫస్ట్ రౌండ్ లో పోగా మిగిలినటువంటి 20 బూతులకు ఆ తర్వాత సంబంధించినటువంటి సీక్వెన్స్ లో యాడ్ చేసుకుంటూ వస్తా ఉంటారు. ఓకే అదే ఓకే. సో ఇప్పుడు ఏమైనా లీడ్ ఎంత ఉందని అంటున్నారు, ఏమైనా క్లారిటీ ఉందా? సేక్పేటలో మేము ఫస్ట్ తక్కువ లీడే ఉంటది అని చెప్పేసి మాకున్న అంచనా. దాన్ని 100% ఆ టైప్ ఆఫ్ ఉన్నది. ఓకే, వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు 30% 40% లీడ్ ఉంటదనే ఓవర్ అంచనాలు పోయారు. అది తప్పు అనేటువంటిది సేక్పేట ప్రజలు ప్రూవ్ చేశారు. స్వల్పంగా లీడ్ వచ్చినా మిగతా డివిజన్లలో మాకు మంచి లీడ్ వస్తుంది. ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ. రైట్. అయితే ఇప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సెకండ్ రౌండ్ లో కాంగ్రెస్ కి 1082 ఓట్ల లీడ్ వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒకసారి పోలింగ్ స్టేషన్స్ ఓపెన్ చేయండి. ఇప్పుడు దీంట్లో షేక్పేట్ ఇంకెన్ని మిగిలినాయి? షేక్పేట్ మూడో రౌండ్ లో 6 ఉన్నాయి. మూడో రౌండ్ లో 6 ఉన్నాయి. ఇంకెక్కడ లేవు, ఎక్కడ లేవు. ఇది కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంది. మనం జిహెచ్ఎంసీ డివిజన్ల వారీగా మనం ఎన్నికల ఫలితాలను చూడాలంటే మొత్తం అనౌన్స్ అయిన తర్వాత మనం ఫామ్ 20 ద్వారా మాత్రమే చూడగలుగుతాం. ఫామ్ 20 బయటకి ఇచ్చిన తర్వాత. సో ఫస్ట్ రౌండ్ లో 62 ఓట్ల లీడ్ లో ఉంది కాంగ్రెస్. అది అప్డేట్ చేయు. సెకండ్ రౌండ్ లో 1082 ఓట్ల లీడ్ లో ఉంది కాంగ్రెస్. రెండో రౌండ్ 2 రౌండ్స్ కంప్లీట్ అయ్యే నాటికి 1100 అంతేనా? 44 1144 ఓట్ల లీడ్ లో కాంగ్రెస్ ఉన్నది ఇప్పుడు.